ప్రేమన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో చేయటానికి కారణం దైవజనులు, నా మిత్రులు చాలా పరిచయం. ఎందుకంటే ఈ వీడియో నేను తప్పకుండా చేయాలి. ఈ సందర్భంలో కురుడి శాంతిరాజు గారు, ఆయన ఈరోజు ప్రభునందు నిద్రించటం, రెస్టులోకి వెళ్ళాడు అని ఒకవైపు మనం సంతోషపడినా, ఆత్మీయంగా శరీరాలు ధరించుకున్న మానవ సంబంధాలు కలిగిన మనం, మానవ ఎమోషన్స్తో కూడిన జీవితాలు గడుపుతున్న మనం నిజంగా చాలా బాధ కలుగుతూ ఉంది. కురుడి శాంతిరాజు గారు ఈరోజు ఏదైతే ప్రభునందు నిద్రించాడో, ముఖ్యంగా నేను కొన్ని విషయాలు తప్పనిసరిగా చెప్పాలి. 2010లో ఆయనకు నాకు జరిగిన పరిచయం, ఆ తర్వాత జర్నీ ఏంటి అనేది కంపల్సరీగా నేను మాట్లాడాలి. ఇది చాలామందికి ఒక ఆత్మీయ మెసేజ్ కూడా అని నేను అనుకుంటున్నాను. దానికంటే ముందుగా శాంతిరాజు అన్న వారి కుటుంబానికి, వారి పిల్లలకు, వారి సతీమణి గారికి, వారి బంధుమిత్రులందరికీ కూడా దేవుడు ఓదార్పు కలుగజేయాలి. ఈ పరిస్థితుల నుండి మేల్కొని బలంగా నిలబడే శక్తిని దేవుడు వారికి ఇవ్వాలని మనమందరూ కూడా, మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని బతిమలాడుతున్నాను. ఇక ఈరోజు కురుడి శాంతిరాజు గారు అన్నయ్య చనిపోవటం బాధాకరమైన విషయం. ఏది ఏమైనా నిజంగా నాకు ఎంత పెయిన్ ఈ వారం రోజుల్లో, ఈ 10 రోజుల్లో జరుగుతూ ఉందంటే, మీకు తెలుసు, లాస్ట్ వీడియో కూడా నేను మాట్లాడటం జరిగింది. రాజమండ్రిలో ఉంటున్న దైవ సేవకులు నాని గారు చనిపోవటానికి వెనకాల జరిగిన ఈ పాటలు ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. సరిగ్గా ఆ ప్రాబ్లం నుండి కోలుకునే లోపల, దాని నుండి బయటకు వచ్చే లోపల మరొక ఇంపార్టెంట్ వ్యక్తి, నిజంగా నా ఆత్మీయ జర్నీలో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీ దగ్గర పంచుకుంటా అన్నయ్యకి సంబంధించి. అదేంటి అంటే, నేను హాల్వి అని, అంటే కర్నూలు డిస్టిక్లో ఉన్న హాల్వి, కౌతాల మండలంలోని హాల్వి అనే ఒక ప్రాంతంలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరగటానికి నేను, అలాగే కొంతమంది సహోదరులు ఆ మీటింగ్ వెళ్ళిన తర్వాత, అక్కడ ఆ మీటింగ్ ప్లేస్లో పడుకోవడానికి ప్లేస్ లేకపోతే, నిద్రపోవటానికి ప్లేస్ లేకపోతే, ఆల్వికి ఆనుకొని ఉన్న గుడికంబాలి అనే ఒక ప్రాంతానికి నిద్రపోవటానికి వెళ్ళాం. అన్నయ్య దగ్గరికి రావటానికే ఈ విషయాన్ని చెప్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఆ హాల్వీలో పడుకోవడానికి ప్లేస్ లేకపోవటం వల్ల గుడికంబాలి అనే ఒక గ్రామానికి వెళ్ళి రాత్రి అక్కడ పడుకోవడం జరిగింది. ఆ పడుకునే ఆ సమయంలో సహోదరులందరూ కలిసి మాట్లాడుతున్నప్పుడు అక్కడ చర్చి నిర్మాణం లేదు, చర్చి లేదు. అప్పటికి ఆ పరిస్థితులకి ఒక నాయకుడు మరి వాళ్ళని నడిపించడానికి రెగ్యులర్గా పరిస్థితులు అక్కడ లేకపోవటాన్ని గమనించిన నేను, ఉదయం అంటే వెళ్ళిపోవాలి కదా, రాత్రి వచ్చిన మేము మళ్ళీ వెళ్ళిపోవాలి. నాతో పాటు వచ్చిన సహోదరులందరూ కూడా వారి వారి గృహాలకు వెళ్ళిపోయారు. కానీ నేను అక్కడే, నిద్రపోవటానికి వెళ్ళిన వ్యక్తి అక్కడే నేను ఉండిపోయి సుమారు 6 నెలల వరకు అక్కడే నివాసం చేసి సీసీ రోడ్ల మీద పడుకున్న సందర్భాలు కూడా అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. కానీ ఏ రోజు ఆ ఊరు కానీ, ఆ ఊరిలో ఉన్న ప్రజలు కానీ నాకు ఏది లోటు చేయలేదు. కావలసిన ఆహారం, కావలసిన పరిస్థితులు వారంతా కల్పించారు. కేవలం అక్కడున్న గృహాల పరిస్థితి మూలంగా సీసీ రోడ్ల మీద పడుకొని సేవ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ సేవ జరుగుతున్న ఆ కాలంలో, ఆ పరిస్థితుల్లో కురుడి శాంతిరాజు గారు అనే ఒక పర్సన్ గురించి నేను వినటం జరిగింది. అప్పటి వరకు నాకు ఆయన ఎవరో తెలియదు. ఇది 2009 గురించి మాట్లాడుతున్నా, 2009లో. అప్పటి వరకు నాకు తెలియదు. అక్కడ సేవ చేస్తున్న ఆ పరిస్థితుల్లో కురుడి శాంతిరాజు అన్న గారు చేసిన సేవను గురించి నేను విన్నాను. ఆయనను ఎప్పుడు నేను చూడలేదు, నన్ను కూడా ఆయన ఎప్పుడు చూడలేదు. కానీ ఆయన చేసిన సేవ అనుభవాలు విన్న తర్వాత నిజంగా అసలు నాకు ఒక రకమైన భావన, ఒక రకమైన ఇంకొక ధైర్యం అంటారా, ఎలా చేయాలి అంటే నాకున్న పర్టికులర్ పరిస్థితి అది.
ఫైట్ చేస్తూ సేవ చేస్తున్న రోజులు అవి. అటు ప్రభుత్వంతో కానివ్వండి, అక్కడున్న అనేకమైన వ్యక్తులతో కానివ్వండి, ఒక ఫైట్ చేస్తూ సేవ చేస్తున్న ఆ టైంలో ఆయన గురించి నేను విన్న తర్వాత, ఆయన ధైర్యాన్ని గురించి నేను విన్న తర్వాత, ఆయన చేసిన సేవ యొక్క అనుభవం గురించి నేను విన్న తర్వాత నాకు మరింత బలం వచ్చేసింది. ఆ బలంతోనే ఆ గుడికంబలి గ్రామంలో సుమారు 2 ఎకరాల స్థలాన్ని కూడా మరి పేద ప్రజలైన వారికి మరి అనుకూలం అయ్యే పరిస్థితిని క్రియేట్ చేసి ఒక చర్చ్ నిర్మాణానికి కూడా కారణం జరిగింది. ఈ పరిస్థితికి కారణం అంటే ఈ ధైర్యానికి కారణం, అప్పుడు నేను చాలా ఏజ్ కూడా చిన్నది, ఆ టైంలో అంత మెచ్యూర్ లేని టైంలో అంత యొక్క ప్రాజెక్ట్ నేను చేయటానికి నాకు ఇన్స్పిరేషన్ ఈయన స్టోరీ. కానీ ఆయన నేను చూడలేదు, ఆయన సేవను నా కళ్ళతో చూడలేదు, ఆయన విన్న మాటలే. ఎంత భయంకరంగా సేవ చేసాడంటే ఆయన ఒక పల్లెటూరులో వాక్యం చెప్పిన తర్వాత అక్కడ నిద్రపోకుండా మరొక ప్రాంతానికి ఇంకో రోజు వెళ్ళాలి కనుక అక్కడే ఉంటే ఆయన సమయం కానీ లేదా మిగిలిన ప్లాన్స్ కానీ డిస్టర్బ్ అవుతాం అన్న ఆలోచనతో అర్ధరాత్రి అయినా గుడికంబాల్లో ఒకవేళ వాక్యాలు చెప్తే గుడికంబాలు దాటి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే పెద్ద నది ఉంటుంది, ఆ నది దాటాలి. అక్కడ బోట్స్ కానీ ఇలాంటి వెసులుబాటు ఏమి ఉండవు. అలాంటి పరిస్థితులు ఆ నదిలో ఒకరికొకరు చేయి పట్టుకొని నడిచిన సందర్భాలు. ఒకవేళ ఆ నది కనుక ఎక్కువ పొంగిపోతూ వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడే పొలాల్లో నిద్రపోయి తన దగ్గర ఉన్న ఒక టవెలు ఒక బ్యాగ్ తీసుకొని అక్కడే పక్కన నిద్రపోయి పొలాల్లో మళ్ళీ ఉదయం లేచి వెళ్ళిపోయేవాడు సేవకు. అవన్నీ వెళ్ళిన తర్వాత నాకు ఒక బలం వచ్చి సేవ మరింత బలంగా చేయాలన్న ఆలోచనతో నేను చాలా వర్క్ చేయటం జరిగింది, సహోదరులందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కురుడి శాంత్ అన్న గురించి. నేను విన్న తరువాత ఆయన కలవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన గురించి నేను తెలుసుకోవాలన్న ఆలోచన నాకు రోజు రోజుకు పెరుగుతుంది. కానీ పరిచయాలు అంటే ఆయన కలిసే మార్గాలు కానీ పరిస్థితులు కానీ ఏర్పడలేదు. ఒకరోజు అంటే నాలో ఉన్న గట్టి సంకల్పం, నాలో ఉన్న గట్టి ఆలోచన, ఆయన కలవాలన్న మంచి హృదయం కలిగిన నేను ఆ రోజు అలాంటి భావాలతో నేను ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు అంటే, దేవుడు ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే, ఒకరోజు నేను ఆయన పరిచయం లేదు, ఆయన ఫేస్ నేను చూడలేదు, నా ఫేస్ ఆయన చూడలేదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియని రోజుల్లో ఒకరోజు ఒక ప్రాంతం నుండి నేను గుడికంబాలకి వెళ్ళటానికి అంటే ఒక సిటీ నుండి నేను ఆ ఊరి గుడికంబల సేవలోని భాగంగా వెళ్ళటానికి వస్తూ ఉండగా ఉరుకుందు అనే ఒక ప్రాంతం ఉంది. ఉరుకుంద అనే ఆ ప్రాంతంలో బస్ దిగాలి. అక్కడ బస్ దిగి నేను గుడికంబాలి వెళ్ళటానికి ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్తుండగా ఒక దగ్గర ఒక ఇది ఉంది, ఒక ఏమంటారు దాన్ని, ఒక కిరణ్ షాప్ లాంటిది, ఏదో మొబైల్కి సంబంధించిన ఒక షాప్ ఉంది. ఆ షాప్ పక్కన ఒక బండ ఉంటే ఆ బండ మీద కూర్చొని ఒక ఆయన ఇలా కూర్చున్నాడు. ఆయన ఒక పర్సన్ ఇలా కూర్చున్నాడు, పక్కన ఒక నల్లటి బ్యాగ్ ఉంది, ఏదో దిగులుతో కూర్చున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆయన చూడగానే, ఆయన నాకు తెలియదు అప్పటి వరకు, ఆయన ఫేస్ కూడా నేను చూడలేదు. కానీ ఆయన చూడగానే నాలో ఎందుకో ఈయన నేను అనుకున్న వ్యక్తి ఏమో, ఈయన నేను ఎవరినైతే చూడాలనుకుంటున్నానో, ఎవరి సేవనైతే నేను సేవ అనుభవాలు పంచుకోవాలనుకుంటున్నానో, ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నానో ఆ వ్యక్తి ఏమో అని ముందుకెళ్ళిన వ్యక్తి మళ్ళీ రిటర్న్ వచ్చి ఉరుకుంద అనే ప్రాంతంలో బస్ దిగిన తర్వాత ఆటో స్టాండ్కి వెళ్ళే సమయంలో ఈ పర్సన్ నేను అక్కడ కూర్చున్న ఒక వ్యక్తిని చూసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి అన్న దగ్గరికి వెళ్ళి, కురుడి శాంతన్న అనే నాకు తెలియకపోయినా నా మనసులో కలిగిన దేవుడు కలిగించిన ఆలోచన బట్టి ఆ అన్న దగ్గరికి వెళ్ళి, అన్న నా పేరు జేమ్స్ గంధాలన్న, నేను గుడికంబలో సేవ చేస్తున్నాను అన్న, మీరు శాంతిమూర్తి అన్న గారేనా అని అడిగా. అవును తమ్ముడు అన్నాడు. చూడండి ఎంత అద్భుతమో, ఎంత అద్భుతమో ఒకసారి చూడండి. అంటే ఒకరినొకరు పరిచయం లేకుండా, ఒకరినొకరు కలపడానికి మధ్యవర్తి లేకుండా కేవలం దేవుడే మా మంచి మనసులను బట్టి కలపడం జరిగింది. అప్పుడు వెంటనే అన్న మనం వెళ్దామని ఒక హోటల్కి వెళ్ళి భోంచేసి మంచి చెడు మాట్లాడుకుని సేవ అనుభవాలు తెలుసుకొని చాలా విషయాలు, చాలా మంచి మంచి విషయాలు, సేవకు సంబంధించిన అనుభవాలు నేను ఆయన గురించి వినటం, నా సేవ గురించి కూడా ఆయనకి చెప్పడం, ఆయన నన్ను అప్రిషియేట్ చేయడం, నాన్న ఇంత చిన్న వయసులో నువ్వు ఇలా చేస్తున్నావు, అది కూడా గుడికంబాలి అనే ప్రాంతంలో ఇన్ని ఇబ్బందులు ఉన్న ఈ పరిస్థితుల్లో కూడా నీవు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఒక వ్యవస్థను ఇక్కడ స్థాపిస్తున్నావు అంటే చాలా గ్రేట్ అని చాలా మెచ్చుకోవటం కూడా జరిగింది.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇవన్నీ చెప్పడానికి కారణం, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఎంత నిస్వార్థపరుడో, ఎంత సేవ మీద ఆసక్తి కలిగిన వాడో, ఎంత డబ్బు మీద వ్యామోహం లేనివాడో చెప్పడానికి ఒక పాయింట్ చెప్తున్నా. అంటే 2009 2010 వరకు ఏమండి అన్నగారికి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. శాంతన్న గారు ఈరోజు మరణించారు కదా, కురిడి శాంతన్న గారి నా పరిచయాన్ని చెప్తున్నాను కదా, ఆ పరిస్థితుల్లో 2010లో కనీసం ఆయనకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. అంటే ఆయనకు డబ్బు వ్యామోహం కానీ, ఏదో సంపాదించా, ఏదో చేయ, ఏమీ లేదండి. ఎంతమందిని మార్చాలి, ఎంతమందికి సువార్త చెప్పాలన్న ఆలోచన తప్ప. కోసిగ అనే ప్రాంతంలో నిన్ను రైల్వే ట్రాక్లో వేసి నరికేస్తాం, ఇక్కడ వాక్యం చెప్తామని చెప్పినా వాక్యం చెప్పి నిలబెట్టి ఎంతోమంది అన్య సహోదరులు కూడా నిలబెట్టిన చరిత్ర ఆయనకుంది. ఇది అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అప్పుడు ఆ 2010లో అన్న మీరు ఉండాల్సిన విధానం ఇది కాదు, కనీసం మీ నిత్య అవసరతలైనా తీరాలి అని నేనే బ్యాంక్ అకౌంటు చేయించేంత వరకు నేను బ్యాంక్ అకౌంట్ చేయించి అన్న ఇది ప్రాసెస్ అని నాకు తోచిన ఆత్మీయ సహకారాన్ని ఆలోచనలో పంచుకొని బ్యాంక్ అకౌంట్ నేను ఓపెన్ చేయించేంత వరకు అన్నకు లేదు. ఎందుకు? ఆయనకు ఆ వ్యామోహమే లేదు. అంత నిస్వార్థపరంగా సేవ చేసిన మంచి వ్యక్తి, సేవలో ఒక బలమైన వ్యక్తి, వీరుడండి ఆయన. మీరు అక్కడ కనుక్కోండి, కోసిక ప్రాంతాల్లో రాయలసీమ. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అనే పేరు రాయలసీమలో ఈ కర్ణాటక ప్రాంతాల్లో కానీ, కర్ణాటక తెలుగు అంటే ఈ కర్ణాటకకు తెలుగుకి ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ బార్డర్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలన్నిటినీ కవర్ చేసింది యూనివర్సిటీ గురించి చాలా పుష్కలంగా వాక్యం ప్రచురం చేసింది ఎవరైనా ఉన్నారంటే అది కురిడి శాంతిమూర్తి అన్న గారని సాక్ష్యం పలుకుతారు. చూశారా, దేవుడు నన్ను ఏ మధ్య వ్యక్తితో కలపకుండా, ఆయన ఫేస్ కూడా చూడకుండా, ఆయన గురించి మనం ఎప్పుడు ఆయన రూపమే తెలియకుండా దేవుడు నన్ను కలిపి ఆయనతో పరిచయం చేసి ఒక రిలేషన్ బిల్డ్ చేశాడు. అంటే ఎంత అంటే అక్కడ ఆయన అవసరం నా అవసరం ఆయనకుందని కాదు దేవుడు కలిపింది. కేవలం నాకున్న ఆ రోజు ఏజ్ కావచ్చు, ఆ రోజు ఉన్న నా మెచ్యూర్ లెవెల్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా నేను బలపరచుకోవడానికి దేవుడు నాన్న ఇదిగో నీకు కావలసిన ఒక సహోదరుడు అక్కడ కూర్చున్నాడు వెళ్ళు అని నాకు దేవుడు చెబితే నేను వెళ్ళి కలవటం జరిగింది. ఎంతో సేవ అనుభవాలు పంచుకోవటం జరిగింది. ఆ తర్వాత బెంగళూరుకు వచ్చాడు, చాలా ప్రేమను పంచుకోవటం జరిగింది. మనస్ఫూర్తిగా అన్న మంచి సేవ చేశాడు, మంచి పని చేశాడని గుండెల మీద చేసుకొని మనస్ఫూర్తిగా నేను ఈరోజు తెలియజేస్తున్నాను. అలాంటి సహోదరుడు రెస్ట్లోకి వెళ్ళాడు. నిజంగా చెప్తున్నాను, అసలు సిసలైన రెస్ట్. ఏదైతే ఆయన పడిన కష్టాన్ని కూడా నేను విన్నది అవన్నీ గుర్తు చేసుకుంటే అన్నకు దేవుడు రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు అనే ఆలోచన కలుగుతూ ఉంది. కానీ మానవ సంబంధాలు కదా మనకి మానవ సంబంధాలు కదా, కలిసి తిరిగినప్పుడు, కలిసి మాట్లాడినప్పుడు, కలిసి కూర్చున్నప్పుడు ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏదేమైనా బాధ అయినప్పటికీ, ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం ముఖ్యంగా ఈరోజు ఆలోచించాల్సింది, ఆయన ద్వారా మనం తెలుసుకోవాల్సింది మెసేజ్ ఏంటి అంటే చాలా కష్టపడ్డాడు దేవుని కొరకు. అలాగే మనం కూడా కష్టపడి అనేక మంది ఆత్మలు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరొకసారి ఆ కుటుంబానికి అన్నగారికి దేవుడిచ్చిన పిల్లలకు మనం వారికి నెమ్మది ఉండాలి, వారికి కావలసిన అవసరతలు తీరాలి, వారికి ఏం నీడ్ ఉందో అవన్నీ కూడా దేవుడు దయచేయాలి ఆత్మీయ సహోదరులందరి ద్వారా అని మనస్ఫూర్తిగా కోరుకొని మనం ముందుకెళ్దాం. వారి కుటుంబానికి మనమంతా తోడుగా ఉందామని తెలియజేస్తూ కురిడి శాంతన్న గారి వారి కుటుంబానికి నెమ్మది కలుగజేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను.